శ్రీకృష్ణ చరితము కేసి సంహారము అధ్యాయము ప్రారంభం. బలరామ శ్రీకృష్ణులను మార్గ మధ్యమున గాని రేపల్లెలో గాని చంపుటకు కంసుడు కేసి అను రాక్షసుణ్ణి నియమించెను. వాడు మహాబలోన్మత్తుడై అశ్వరూపమును దాల్చి బృందావనమునకు చేరెను. తన బలమైన గిట్టలచే భూమిని రంధ్రములుగా పొడుచుచు దుమ్ము రేపుచు భయంకరంగా సకలించుచు ఒక్క ఉదుటున గాలిలోకి లేచి గోపీజనులపైకి దూకెను. వాడి కఠిన రూపమును చూసి వారందరూ జడుసుకొని గోవింద గోవింద బ్రోచుము బ్రోచుము అని ఆర్తనాదములు చేయగా శ్రీకృష్ణుడు గంభీర అభయ స్వరమున ఎవ్వరను జడియవద్దు, కేవలము రూప శబ్దములచే భీకరత్వమును చూపు వీడి ప్రతాపమెంతో ఇప్పుడే తేల్చదను. గోపకులమున జన్మించి మీరు ఇట్లు జడుచుకున్నచో వీరత్వమునకే అవమానము కలుగును అనుచు, ఊరి దుర్మార్గుడా, నీ ప్రతాపం నాపై చూపుము. పరమశివుడు పూషుని దంతభంగం చేసినట్లు నీ దంతములను రాలగొట్టదను అనుచు ఆ కేసికి ఎదురు వెళ్ళాను. వాడు భయంకరంగా నోరు తెరిచి దుందుడుగుగా ముందుకు రాగా ముకుందుడు తన బలమైన చేతిని వాని నోటిలోనికి దూర్చి వాని దంతములు ఊడగొట్టి వాడి మెడను విడగొట్టను. వాడి దంతములు ఊడి జలజల రాలిపోయినవి. వాడి సమస్త ముఖ అవయవములు స్థానభ్రంశము చెంది కనుగుడ్లు బయటకు వచ్చి రక్తము కక్కుకొనుచు శరీరము మొత్తము 2 భాగములుగా చీల్చివేయబడి నేలపై పడి చచ్చెను. మరణించిన ఆ కేసిని చూసి గోపజనులు సంబరపడుచు కృష్ణుణ్ణి స్తుతించిరి. శ్రీకృష్ణుడు తన శరీరము ఎంతనైనను బడలక అలసిపోక తన స్నేహితులతో పూర్వం వలె ఆడుకొనుటను ఆకాశము నుండి నారదుడు చూసెను. జగన్నాథ జగన్నాటక సూత్రధారి, నీ లీలలో అమోఘము. నీ లీలచే దేవతలందరినీ అనేక కష్టములు పెట్టిన ఈ అసురుణ్ణి అంతమొందించి అందరినీ కాపాడితివి. నేను కలహోత్సకుడును, నీవు ఎరుగుదువు కదా. ఈ పోరు ఇంతకుముందు ఎన్నడూ ఎవరు ఎరుగునట్టిది. దీనిని చూచుటకై నేను దివి నుండి ఇచ్చటకు అరుదెంచినాను. మానవ అవతారమున నీ బాల్యలీలలు కడు ప్రీతికరముగా ఉన్నాయి. వీడు పరమ దుష్టుడు. వీడి పైకి చూసినతో ఇంద్రుడు దేవతలు మిక్కిలి జడుసుకొందురు. వీడు గొంతెత్తి అరిచినచో వారి గుండెలు దడదడలాడుతూ ఉన్నాయి. ఇట్టి ఘోర రాక్షసుణ్ణి నీవు తుదముట్టించి ఘనకార్యమును చేసితివి. ఈ కేసి రాక్షసుని సంహారముతో ఇకపై నీకు కేశవుడు అను నామము ఏర్పడను. నీకు శుభము కలుగుగాక. మరి 2 దినములలో నీవు కంసరాజును పోరునందు సంహరించి అరాచకమును అరికట్టెదవు. ఆపై అనేక మంది దూర్తులైన రాజులను మహాయుద్ధమునందు కూల్చి అవని భారమును తీర్చెదవు. అప్పుడు వాటన్నిటినీ చూసెదను. ఇవి అన్నియు భగవంతుడివైన నీకు ముందే తెలియను. నీకు మంగళమవుగాక అనుచు నారదుడు మునీంద్రుడు దేవలోకమునకు వెళ్ళిపోయెను. గోపక జనమంతా శ్రీకృష్ణుడు కేసిని వధించగా సంభ్రమాశ్చర్యాలతో ఆయనను శ్లాఘించి ఆలింగమును చేసుకొని గుండెల నిండా ఆనందము నింపుకొని గోకులమునకు వెళ్ళిరి. కృష్ణావతారమును ఎత్తిన ఆ విష్ణువు ఆశ్రిత రక్షకుడు, దుష్ట శిక్షకుడు. వనరించిన సర్వలీలలను చూసిన గోపజనుల కన్నులు వారి జీవనములు సఫలమైనవి. కేసి సంహారము అధ్యాయము సమాప్తము. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.